హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ఈరోజు వీడియోలో ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని చూద్దామండి. అది కూడా మిల్లెట్స్ యూస్ చేసి ఒకటే రకం పిండితో 3 to 4 వెరైటీస్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియోలో చూద్దామండి. ఈ వీడియో చూసే ముందు అందరు ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఈ బ్రేక్ఫాస్ట్లో ఎలా రెడీ చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇక్కడ నేను ఒక కప్పు మినపగుళ్ళను తీసుకున్నానండి. దీని ప్లేస్లో మీరు మినపప్పును కూడా యూస్ చేయొచ్చు. అది క్లీన్ చేయడం కష్టం అనుకునే వాళ్ళు మినపగుళ్ళు తీసుకోండి. ఒక కప్పు మినపగుళ్ళకి 2 కప్పుల మిల్లెట్స్ అండి. ఆ మిల్లెట్స్ కూడా సామలు, ఊదలు, వరిగలు ఇవన్నీ ఏవైనా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇవే కాదండి, దీని బదులు జొన్నలు కూడా వాడుకోవచ్చు, రాగులు, జొన్నలు కూడా వాడుకోవచ్చు. ఇక్కడ నేను మిల్లెట్స్ తీసుకున్నాను, వరిగలు తీసుకున్నాను. 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల మిల్లెట్స్ అనమాట. వీటిని మంచినీళ్ళతో బాగా క్లీన్ చేసుకోవాలండి 3 to 4 టైమ్స్. ఎందుకంటే మిల్లెట్స్లో మనకి బాగా ఇసుక, మట్టి ఉంటాయి అన్నమాట. అవి రాకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత అందులో వాటర్ పెట్టేసుకొని 6 hours పాటు నానబెట్టుకోవాలి. బాగా నానాలండి ఇవి. 5 to 6 hours నానబెట్టుకోవాలి. ఇక్కడ నానిపోయినాయి. ఈ నానిపోయిన వాటర్లు కూడా ఆ వాటర్ని అసలు వేస్ట్ చేయొద్దండి, పారేయద్దు. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. సేమ్ మన దోశ పిండిలాగా చాలా మెత్తగా పట్టుకోవాలండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇంత మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దీంట్లో ఎటువంటి సాల్ట్ కానీ వాటర్ కానీ ఏమి యాడ్ చేయొద్దు. దీన్ని ఫెర్మెంట్ చేసుకోవాలన్నమాట. 8 hours దాని మీద మూత పెట్టేసి కదపకుండా 8 hours పాటు దాన్ని ఫెర్మెంట్ చేసుకోవాలి. నైట్ అంతా నేను ఇలా వదిలేసాను. మార్నింగ్ చూడండి చక్కగా బాగా పొంగింది పిండి కూడా. అప్పటికప్పుడైనా వేసుకోవచ్చు, కాకపోతే అంత టేస్ట్ ఉండదండి, చప్పగా ఉంటుంది. ఇలా ఫర్మెంట్ అవ్వటం వల్ల టేస్ట్ బాగుంటాయి, ప్రోబయాటిక్స్ కూడా వస్తాయి, కాబట్టి హెల్త్కి కూడా మంచిది. చాలా క్రిస్పీగా వస్తాయండి దోశలు. నార్మల్ దోశలాగే ఉంటాయి, పిల్లలు కూడా కనిపెట్టలేరు అనమాట. ఈ పిండికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా కలిపేసి దోశ పెనం మీద దోశలాగా వేసేసుకోవడమే అనమాట. చాలా క్రిస్పీగా వస్తాయండి దోశలు కూడా. పెనం బాగా వేడిన తర్వాత దోశ వేసేసుకొని ఈ స్టఫింగ్కి మీరు కావాల్సిన స్టఫింగ్ మీరు యూస్ చేసుకోవచ్చు. చీజ్ వేసుకోవచ్చు, ఆనియన్స్, పొటాటో కర్రీ, మసాలా దోశ, అట్లా ఏవైనా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆనియన్ దోశను వేస్తున్నాను. ఆనియన్స్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసి ఫోల్డ్ చేసి 2 వైపులా బాగా దోరగా కాల్చుకోవాలండి. సిమ్లో పెట్టుకొని దోశ వేసుకుంటే బాగుంటుంది. మీడియంలో కానీ సిమ్లో కానీ, హైలో పెట్టి అసలు వేయకూడదు. సిమ్లో పెట్టి బాగా 2 వైపులా బాగా కాలేలాగా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, చాలా క్రిస్పీగా వచ్చింది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు, హెల్తీగా కూడా ఉంటారండి పిల్లలు కూడా. ఇలా 2 సైడ్స్ కాల్చుకొని దీన్ని మనకు నచ్చిన చట్నీతో, కారపొడి, అల్ల పచ్చడి, టొమాటో చట్నీ, దేనితో అయినా సర్వ్ చేసుకోవచ్చండి. హెల్తీగా ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయిందండి దోశ. ఇప్పుడు ఇదే పిండితో నేను సాయంత్రం పూట స్నాక్స్ కోసం అని చెప్పి సేమ్ అదే పిండిలో కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ చిన్నగా కట్ చేసిన ముక్కలు, ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ అండి. పచ్చిమిర్చి పేస్ట్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఎండు కారం అయినా వేసుకోవచ్చు. 1 గంట ముందు నానబెట్టిన పచ్చిపప్పును కూడా యాడ్ చేసేసి బాగా కలిపి వీటితో నేను ఇప్పుడు గుంత పునుగులు వేస్తున్నాను. ఈవినింగ్ స్నాక్కి ఈ గుంత పునుగులు చాలా బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి కూడా. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. స్కూళ్ళకి బాక్సులకి స్నాక్స్ ఇవ్వాలన్నా, ఆఫీసులకి స్నాక్స్ బాక్స్కి ఇవి చాలా బాగా యూస్ అవుతాయండి. డైలీ రొటీన్ బ్రేక్ఫాస్ట్లు కూడా బోర్ కొట్టింది అన్నప్పుడు ఇలాంటివి రెసిపీస్ని ట్రై చేయండి. టేస్ట్ ఉంటుంది, హెల్త్కి హెల్తీ కూడా ఉంటుంది. అందుకని మీరు కూడా ఖచ్చితంగా ఇవి ట్రై చేయండి.
డీప్ ఫ్రై పునుగుల కన్నా ఇవి చాలా బాగుంటాయండి. డీప్ ఫ్రై బాగా ఫ్రై అయిపోయి ఎక్కువ తినాలి అన్న గిల్ట్ ఉంటుంది మనకి. ఇవైతే గిల్ట్ ఫ్రీగా హ్యాపీగా హెల్తీగా తినేయచ్చు. మా పాపకైతే చాలా నచ్చాయండి ఇవి. మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఆ రెసిపీస్ ఎలా కుదిరాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నా వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. ఇలా రెండు వైపులా బాగా కాలేలాగా కాల్చుకొని తీసి చట్నీతో కానీ కారపొడితో కానీ సర్వ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా దీనికి ఎటువంటి సైడ్ డిప్పింగ్ అవసరం లేదండి. అందులోనే మనం పచ్చికారం వేసుకున్నాం కాబట్టి డైరెక్ట్గా అయినా తినేసేయచ్చు. లేదంటే పెరుగు కారంతో కూడా బాగుంటాయి ఇవి. ఈ పిండితో ఇడ్లీలు కూడా తయారు చేసుకోవచ్చండి. అదే కాదు, ఇప్పుడు ఈ ముక్కలు కలిపిన పిండిలోనే ఇంకొంచెం బియ్యం పిండి యాడ్ చేసి డీప్ ఫ్రై పునుగులు కూడా చేసుకోవచ్చు. అంతేకాదండి, ఇదే పిండితో కారం దోశలు కూడా వేసుకోవచ్చు. సేమ్ ఈ ముక్కలు కలిపిన గుంత పునుగులకు వాడిన పిండిని ఇలాగ మనం కారం దోశలా కూడా వేసుకొని తినచ్చు. ఇది కూడా చాలా బాగుంటాయి. ఇంతేనండి, ఒకే ఒక్క పిండితో 3-4 వెరైటీస్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్లని హెల్తీగా చేసుకొని హ్యాపీగా తినేయచ్చండి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీస్ని ట్రై చేయండి.